హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు మనము మిరపలో పూత రావడానికి అంటే ఎక్కువ పూత రావడానికి స్ప్రే చేసుకునే మందు గురించి తెలుసుకుందాము. మనం ఫస్ట్ నుండి చేసినటువంటి సస్యరక్షణ విధానాల మీద ఆధారపడి ఫ్లవర్ రావడం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే సక్రమంగా అందించాల్సిన టైంలో మొక్కకు న్యూట్రియంట్స్ సప్లిమెంట్ అందించడం ద్వారా, అదేవిధంగా వచ్చినటువంటి తెగులు సమస్యల నివారణతో పాటు కింద ఇచ్చినటువంటి అడుగు మందులు, వాతావరణ సఖ్యత మీద ఆధారపడి ఫ్లవర్ రావడం అనేది ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కరెక్ట్ గా చేసిన వారికి ఫ్లవర్ అధికంగా కొంచెం బెటర్ గా రావడానికి ఈ మందులు మనకు యూజ్ అవుతాయి. అంతేకాని కేవలం ఈ ఒక ప్రొడక్ట్ స్ప్రే చేస్తే, లేకుంటే ఇంకా మరేదో ప్రొడక్ట్ స్ప్రే చేస్తే ఫ్లవర్ రావడం అనేది అది అపోహ మాత్రమే. ఫస్ట్ నుండి చేసినటువంటి విధానాల మీద ఆధారపడి ఫ్లవర్ రావడం, ఎక్కువగా రావడం అనేది ఆధారపడి ఉంటుంది. బయోవిటా ఏ కంపెనీకి చెందినటువంటి బయోవిటా, దీనిలో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. దీన్ని మనం స్ప్రే చేసేటువంటి అంటే ఈ సమయంలో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాంతో పాటు, అంటే ఆ ప్రొడక్ట్ తో పాటు ఇన్సెక్టిసైడ్ అని కానీ ఫంగిసైడ్ అని కానీ దాంతో పాటు ఈ బయోవిటాను కూడా కలిపి స్ప్రే చేసుకుంటే ఫ్లవర్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి వీడియోస్ నిరంతరం వస్తూనే ఉంటాయి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.